చాలాసేపు రాజకీయాల గురించి మాట్లాడుకున్నాం. వాటి గురించి మళ్ళొక్కసారి బయటకొస్తే అనిరుద్ధ్ గారి పర్సనల్ విషయాలు. సరే ఆయనకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్, ప్రజాసేవ ఇంట్రెస్ట్ కాబట్టి వచ్చి ఇవన్నీ చేసుకుంటూ పోతున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలో అవన్నీ కూడా చేస్తున్నారు. అవి కాక పర్సనల్గా ఆయనకేమి ఇష్టం అసలు చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి సినిమాలో లేకపోతే ఎటైనా వెళ్ళటము, ప్లేసులు చూడటము ఇవన్నీ ఇంట్రెస్ట్ ఎలా ఉండేవాళ్ళు అసలు జాబ్ చిన్నప్పటి చేసేటప్పుడు నుంచి? పోయినాడు, అన్ని ప్లేసులు చూసి వచ్చిండు. ఓకే. జాబు పోయినప్పుడు అన్ని ప్లేసులు బయట అన్ని చూసి వచ్చిండు. ఆయనకి ఇంట్రెస్ట్ అలా వెళ్ళటము, బయట చూడటము అలా? అంటే అంత ఏదో అని కానీ అంత ఓ అదే పనిగా తిరగాలనే ఉండదు. ఓకే. సో ఫుడ్ విషయంలో ఏది ఎక్కువ ఇష్టం ఆయనకి? నాన్ వెజ్ నాన్ వెజ్ ఏదైనా కూడా ఇష్టమే. అన్ని. ఓకే. అదే అన్న. నాటుకోడి. ఓకే. నేను కూడా అంతే, నేను కూడా తినాను, బ్రాయిలర్ అవి తిన. ఓకే. నాటుకోడి తింటారు. సో మీరు చేసే ఫుడ్లో స్పెషల్గా మీరు వంట చేసే వాటిలో ఆయనకి ఏది ఇష్టం? నాన్ వెజ్ అయినా? నాటుకోడి, మటన్ ఫ్రై. ఫోన్ చేస్తాడు ఫస్ట్ ఓకే. ఎక్కడున్నా ఏంది అని. అప్పుడు నాటుకోడి మటన్ అది ఫ్రై ఉందనగానే వచ్చేస్తాడు. ఓకే. లేకుంటే రాడు. మామూలు కూరలు ఏమన్నా చెప్పినాను అనుకోండి, అటు నుంచి అటే వెళ్ళిపోతాడు. చర్చల నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. ఆయన ఇంటికి రావాలంటే నాటుకోడి వండి పెడితే సరిపోతుంది. ఉంటుంది ఎప్పటికీ. ఎప్పుడు అదే ఎక్కువగా తింటూ ఉంటారు. సో మీకు ఆవిడ చేసే వంటలు ఏది ఇష్టం? నాటుకోడేనా? నాటుకోడే. కానీ ఇప్పుడు ముందులాగా అంత వెళ్ళిపోయినామంటే విలేజెస్కి మార్నింగ్ అయితే ఈవినింగ్ రావటం లేదు ఎక్కువ. సో ఎక్కువ తగ్గిపోయింది అంతా ఇప్పుడు. సో ఎక్కడ పోయినా కానీ వాళ్ళే అక్కడ ఫుడ్ పెడుతున్నారు ఇప్పుడు. ఏ ఊరు పోయినా కానీ ఇంకా పెడుతున్నారు. ఫంక్షన్స్ పోతే అక్కడనే తినేస్తాను. ఎప్పుడైనా కానీ ఆకలి అయితే ఏమైనా ఉంటే ఫోన్ చేస్తాను. అంటే ఎమ్మెల్యే అయినాక ఇంటికి నేను ఒక 10-15 సార్లు వచ్చి ఉంటా ఈ 1 yearలో. సో అంత తగ్గిపోయింది, ముందులాగా లేదు. సో ఏం లేదు. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నైట్ నా వైఫ్ పాప మామ ఫోన్ చేసి ఆమె చేసి పెడుతుంది. ఓకే. ఎందుకు ఒక్కోసారి పంపించమంటాడు, డ్రైవర్ని పంపిస్తాడు, ప్యాక్ చేసి పంపి అని హైదరాబాద్కి అట్లా పంపిస్తుంటాడు. అమ్మని చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో చూశారు, మిమ్మల్ని ఎంత బాగా పెంచారు, ఇవన్నీ కూడా చూశారు. బట్ మీకు రోల్ మోడల్ అంటూ రాజకీయాల్లో అమ్మగారైనా ఇంకెవరైనా ఉన్నారా? అంటే మదర్ని రోల్ మోడల్ ఎప్పుడు అనుకో, మదర్ గానే చూస్తాను. చెప్తే ఏదని చెప్తే వినేది. ఇప్పుడు నా వైఫ్ మా మదర్ ఇద్దరు వాళ్ళు చెప్తుంటారు, ఇద్దరు చెప్పింది తింటారు, అందుకే సక్సెస్ అయింది. ఒకరు చెప్పేది తింటే సక్సెస్ గారు ఎప్పుడు మదర్ వైఫ్ ఇద్దరు సపోర్ట్, ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటారు. వైఫ్ సపోర్ట్ కూడా ఉండాలి, లేకుంటే కూడా పాలిటిక్స్ చేయలేము. ఎవరు మరి పాలిటిక్స్లో మీకు రోల్ మోడల్ ఎవరు? పాలిటిక్స్ అప్పుడు కూడా చెప్పినా ఇప్పుడు చెప్తాను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆ రోజు చెప్పినాను, ఈ రోజు చెప్పినాను, ఎవరైతే నీకు సపోర్ట్ చేస్తారో వాళ్ళతోనే ఉంటాను నేను. ఓకే. సో సినిమాలు అవి చూస్తూ ఉంటారా అందరితో? తగ్గిపోయింది. మ్యారేజ్ అయినాక మూవీస్, క్రికెట్ మ్యాచెస్ పోయేది అన్ని తగ్గిపోయినాయి. ఇప్పుడు టీవీలోనే. సో బయటకు వెళ్ళి సినిమా, హోమ్ థియేటర్ ఉంది కదా తక్కువ, ఎప్పుడన్నా ఇటు ఉంటేనే పోతాడు నైట్ తప్ప బయటకు వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూడటము అంత టైం ఎక్కడ ఉంది? రాత్రి 12-1 అన్ని తిరిగి ఊళ్ళు తిరిగిపోయే వరకు రాత్రి 1 అవుతుంది. ఇంకేం సినిమాలు చూస్తాడు, అలసిపోయి పండుకునే. బట్ పర్సనల్గా ఎలాంటి సినిమాలు ఇష్టం అండి? కామెడీ సినిమాలు ఇష్టం. అభిమాన నటీనటులు ఎవరైనా ఉన్నారు? అట్లేం లేదు, ఏ మూవీ బాగుంటే అది చూస్తాను. సో రీసెంట్ గా కనీసం టీవీలో అయినా ఏ సినిమా చూసినా నెట్ఫ్లిక్స్ లో వచ్చిన తర్వాత సంక్రాంతికి వస్త్రం అనేది బాగుందంటే అది నెట్ఫ్లిక్స్ లో ఏదైనా వచ్చిన తర్వాత ఓటీటీలో చూస్తాను. ఓకే. థియేటర్కి వెళ్ళి చూసే టైం మాత్రం లేదు. నాకు ఒక్కటి కోరిక ఉంది, జడ్చల మా వాళ్ళంతా యూత్ ఉన్నారు, ఒక రోజు థియేటర్ బుక్ చేసి ఒక ఏదైనా మంచి మూవీ వస్తే పోవాలని ఇంట్రెస్ట్, వాళ్ళతో పోవాలని ఉంది. నెక్స్ట్ టైం ఈ దసరా కన్నా లేకుంటే ఉగాది కన్నా ఏదైనా మంచి మూవీ వస్తే వాళ్ళతో పోయి చూస్తాను.